గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కేప్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ చూద్దాం. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తెలంగాణకు సంబంధించి శాసనసభకు రండి, తేల్చుకుందాం, బలంగా కొట్టడం కాదు, ముందు సరిగ్గా నిలబడండి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరే, బారాస అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. నిన్న కేసీఆర్ కొన్ని ఫామ్ హౌస్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానిపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. ఇక ఆర్థిక మూలాలు పటిష్టం, రానున్న ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% వరకు ఉండొచ్చునని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక అదుపులోనే ద్రవ్యోల్బణం, సంస్కరణలకు పెద్దపీట వేయాలి, ఏఐతో అప్రమత్తంగా ఉండాలి, బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే అంటూ కొన్ని కథనాలను కూడా మనం చూడవచ్చు. ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 8వ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర్భంగా కొన్ని అంశాలను అయితే ప్రస్తావించారు. ఇక పట్టభద్ర ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎంపిక చేసిన పార్టీ అధిష్టానం అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి ఎంత సమయం కావాలి, వారంలో చెప్పాలంటూ స్పీకర్కు సూచించిన సుప్రీం ధర్మాసనం అంటూ ఒక కథనాన్ని కూడా చూడవచ్చు. ఇక బానిస పిల్లల కోసం వచ్చిందే జనతా పౌరసత్వం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని చూడవచ్చు. ఇక అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది, 14 నెలలుగా మౌనంగా గమనిస్తున్న నేను కొడితే మామూలుగా ఉండదు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ, మాజీ సీఎం కేసీఆర్ జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు నిన్న ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఆయన సమావేశం సందర్భంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా మనం చూడవచ్చు. మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే నేను కొడితే వట్టిగా ఉండదు, 4 రోజులు కానీ అని చూస్తున్న ఎర్రవల్లిలో పార్టీ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలని ప్రధానాంశాలుగా ప్రచురించారు. రాష్ట్రంలో జరుగుతున్నవి గంభీరంగా మౌనంగా చూస్తున్న ఏడాదిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయించారు. 4-5 నెలలైతే జీతాలు కూడా ఇవ్వటం కష్టమైన పరిస్థితి, పాలనలో లోపాలు, ప్రశ్నిస్తే పోలీసులు కేసులు పెడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు దొరికితే కొడతామంటున్న జనం, ప్రాణం పోయినా సరే తెలంగాణకు గులాబీ జెండాయే రక్షణ, ప్రత్యక్ష పోరాటాలు లేవదీసి నీళ్లు ప్రాజెక్టులు సాధించుకుందాం, ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నట్టు ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక దమ్ముంటే అసెంబ్లీకి రా, తేల్చుకుందామంటూ ఈ వ్యాఖ్యలపై మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే గులాబీ దళమంతా సిద్ధం, తప్పైదుకి యుద్ధం, ఈ నెలాఖరులో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. ఇక కాంగ్రెస్లో కుంపటి, ఒక మంత్రి వసూళ్ల దందాపై తిరుగుబాటు, 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. కేసీఆర్ సేవ అద్భుతం, బీఆర్ఎస్ పాలనకు కితాబిచ్చిన ఎకనామిక్ సర్వే అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఈనాడు దినపత్రిక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆవిష్కరణల కేంద్రంగా భారత్, అసాధారణ విజయాలతో దేశానికి నూతన ఉత్తేజం, మధ్యతరగతి ప్రజల కళ్ళ సాకారానికి కృషి, పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని మనం ప్రధానాంశంగా చూడవచ్చు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్న వాసవిమాత దర్శనం, పూర్వజన సుకృతం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం ప్రధానాంశంగా చూడవచ్చు. ఆర్థిక మూలాలు పటిష్టం, అన్ని రంగాల్లోనూ పురోగతి, రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడిపి 6.3% నుంచి 6.8% ఉండవచ్చుననే ఒక అంశాలను చూడవచ్చు. ఇక అదుపులోనే ద్రవ్యోల్బణం, సంస్కరణలకు పెద్దపీట వేయాలి, ఏఐతో అప్రమత్తంగా ఉండాలి, బడ్జెట్కు ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తున్న హరీష్ కుమార్ గుప్తా, పక్కన ద్వారకా తిరుమలరావు, కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ అంశానికి సంబంధించినటువంటి మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ధరలు దిగొస్తాయి, కేంద్ర ఆర్థిక సర్వే ఆశాభావం, కేంద్ర బడ్జెట్లో మనకెంత, ఏ శాఖకు ఎన్ని నిధులు వస్తాయంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ముచ్చటగా 3, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళకు ఉచిత బస్సు అమలు, సూపర్ 6పై చంద్రబాబు కీలక నిర్ణయం, రాజకీయ వేధింపు హత్యలపై ప్రత్యేక ట్రిబ్యునల్, టీచర్లు, ఉద్యోగులు, పాత్రికేయులపై అక్రమ కేసుల తొలగింపు, గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కేసులను తొలగిస్తున్నామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం చూడవచ్చు. మంగళగిరిలో మినీ దుబాయ్,
ముంబైకి తీటుగా ఈ ఏర్పాటుకు సన్నాహాలు 60 ఎకరాల్లో జేమ్స్ జ్యువెలరీ పార్కు 12,000 మంది స్వర్ణకారులకు ఉపాధి లోకేష్ సొంత ఖర్చులతో గోల్డ్ స్మిత్ ఫౌండేషన్ స్వర్ణకారులకు డిజైన్లపై శిక్షణ అంతర్జాతీయ ప్రమాణాలతో ఆభరణాల తయారీ అంటూ లోకేష్ మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానాంశాలుగా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే ఐటీ కటాక్షించేనా 2025-26 కేంద్ర బడ్జెట్ నేడే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేద మధ్యతరగతికి లక్ష్మీ కటాక్షం అంటూ బడ్జెట్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్లో ప్రధానాంశాలుగా ప్రచురించింది. ఇక బాదుడే బాదుడు రాష్ట్రంలో నేటి నుంచి భారీగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఏకంగా 40 నుంచి 50% పైనే పెరగనున్న ఛార్జీలు 13,000 కోట్ల ఆదాయార్జనే లక్ష్యంగా సర్కారు అడుగులు ఇళ్ల స్థలాలు మొండి గోడలున్న ఇళ్ళు షెడ్లను వదలట్లేదు ఆందోళనలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్యూ కట్టిన ప్రజలు ఆ గడువులోపు క్రయ విక్రయాలు పూర్తి చేసుకోవాలని ఆరాటం గతంలో రోజుకు 10,000 రిజిస్ట్రేషన్లు కొద్ది రోజులుగా 15,000 రిజిస్ట్రేషన్లు అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు.